లిక్కర్ స్కామ్ కేసులో అలాగే వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డిని అయితే A4 నిందితుడిగా రాజమండ్రి సెంట్రల్ జైలుకి అయితే తరలించిన నేపథ్యంలోనే ప్రస్తుతం ఈ యొక్క మిథున్ రెడ్డి అయితే రాజమండ్రి సెంట్రల్ జైల్లో స్నేహ బ్లాక్లో ఉన్నటువంటి ఖైదీ నెంబర్ 496 నెంబర్లో అయితే ప్రస్తుతం అయితే ఆయన అయితే ఉంచినటువంటి పరిస్థితి ఉంది. ప్రధానంగా నిన్న రాత్రి 8:38 అయితే విజయవాడ నుంచి రాజమండ్రి సెంట్రల్ జైలుకి తీసుకొచ్చిన నేపథ్యంలో ఆయన వస్తున్న క్రమంలో ఇక్కడ రాజమండ్రి సెంట్రల్ వద్ద ఉద్రిక్త వాతావరణం అయితే నెలకొంది. వారి పక్కన వైసీపీ నాయకులు కార్యకర్తలు కూడా భారీగా ఇక్కడికి చేరుకుని ఆందోళన అయితే చేపట్టిన నేపథ్యంలో ఉద్రిక్తతలో నడుమ అయితే ఎంపీ మిథున్ రెడ్డి అయితే రాజమండ్రి సెంట్రల్ జైలుకి అయితే తరలించినటువంటి పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పాలి. ప్రధానంగా తెలిసిందే ఏపీలో గత కొన్ని రోజుల నుంచి ఇప్పటికే లిక్కర్ స్కామ్ కేసులో కొంతమందిని అయితే అరెస్ట్ చేశారు. ప్రధానంగా వాళ్ళకు కూడా రిమాండ్లు అయితే విధించినటువంటి పరిస్థితి ఉంది. అందులో ముఖ్యంగా అప్పుడు అంతా ఏదైతే మిథున్ రెడ్డి చుట్టూ కూడా అప్పుడంతా కూడా రాష్ట్ర రాజకీయాలు వేడెక్కుతున్నటువంటి పరిస్థితి ఉంది. అందులో A4 నిందితుడిగా మొత్తం ఇతని చుట్టూ కూడా మొత్తం తిరుగుతూ తమ అధినాయకుడు జగన్ కూడా ఇటువంటి వాటాలు ఉన్నాయంటూ కూడా ఇటువంటి రకరకాల ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో ప్రస్తుతం మిథున్ రెడ్డి అయితే ఆ కేసులు రకరకాల సెక్షన్ల కింద కేసు నమోదు చేసి అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనం చూడొచ్చు రాజమండ్రి సెంట్రల్ జైలు వద్ద ఎటువంటి పరిస్థితులు ఉన్నాయో మనకి చూపించే ప్రయత్నం చేస్తున్నాం. రాజమండ్రి సెంట్రల్ జైలు వద్ద రాత్రి సమయంలోనే అలాగే 8:38 అయితే ఆయన అయితే ఇక్కడికి అయితే తరలించినటువంటి పరిస్థితి ఉంది. మొత్తం ముడుపుల వ్యవహారం ఏదైతే మొత్తం మూల విరాట్గా అంటూ గత కొన్నాళ్ళుగా కూడా దీనిపై రకరకాల వదంతులు అయితే వస్తున్నాయి. దీనిపై ఇప్పటికే కొంతమందిని దీనిపై అదుపులో తీసుకున్నారు. దాదాపుగా ఈ యొక్క కుంభకోణం 3,500 కోట్ల కుంభకోణం అంటూ కూడా దీనిపై రకరకాల అయితే ప్రచారం అయితే జరుగుతున్నాయి. ఏదైతే మద్యం సిండికేట్ సంబంధించిన వ్యవహారాల్లోని అలాగే పెద్దిరెడ్డి ఇక సంబంధించినటువంటి ఎవరైతే ఉన్నారో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తనయుడుగా గతంలో రాజకీయాల్లో ఎంతో కీలకంగా వ్యవహరించారు ఈ యొక్క పెద్దిరెడ్డి కుటుంబ సభ్యులు. ఆ విధంలోనే భాగంగానే ఇప్పుడు అయితే పెద్దిరెడ్డిపై ఉన్నటువంటి కష్టతోనే ఈ విధంగా చేశారంటే కూడా ఓ పక్కన వైసీపీ నాయకులు కూడా కీలకంగా ఆరోపణలు అయితే చేస్తున్నారు. మరో పక్కన అధిక పర్సంటేజ్లు ఆశ చూపి ఈ విధంగా అయితే మొత్తం ఈ వ్యవహారం అయితే గత కొన్నాళ్ళ నుంచి కూడా నలుగుతుంది. దీనిపై వైసీపీ నాయకులు అయితే తీవ్రంగా మండిపడుతున్నారు. ఉద్దేశపూర్వకంగానే ఈ విధంగా కక్షపూర్వకంగానే కేసులు అయితే నమోదు చేస్తున్నారు. అలాగే అందులో భాగంగానే తన వైసీపీ నాయకులపై ఈ విధంగా కక్షపూరిత చర్యలు అయితే చేపడుతున్నారంటూ కూడా ఈ విధమైనటువంటి ఆరోపణల నేపథ్యంలోనే మిథున్ రెడ్డిని కూడా అరెస్ట్ చేశారంటూ కూడా చెప్పుకొస్తున్నారు. అలాగే గత వైసీపీ ప్రభుత్వం గతంలోనే ఇటువంటి ఏదైతే లిక్కర్ కుంభకోణం కేసులోనే దాదాపుగా 3,500 కోట్లకు పైగానే ఈ వ్యవహారం అంతా కూడా జరిగిందనేది కూడా చెప్పుకొస్తున్నారు. ప్రస్తుతం చూడొచ్చు రాజమండ్రి సెంట్రల్ జైలు వద్ద ఆ రాత్రి నుంచి కూడా పోలీసులు ఆధీనంలోనే ఈ యొక్క మొత్తం సెంట్రల్ జైలు ఆవరణం ఉంది. మరో పక్కన ఈ యొక్క సెంట్రల్ జైలు వద్ద కూడా సీసీ కెమెరాలు కూడా అన్నీ కూడా నిఘా అయితే ఏర్పాటు చేసి పోలీసులు నిఘాలోనే రాజమండ్రి సెంట్రల్ జైలు ఆవరణం కూడా కనబడుతుందని మనం ప్రధానంగా చెప్పవచ్చు. మరో పక్కన ఈ వ్యవహారం గత కొన్నాళ్ళ నుంచి కూడా నలుగుతున్నప్పటికీ ఈ యొక్క ఏసీబీ కోర్టు అయితే గత 2 రోజుల క్రితం అయితే మిథున్ రెడ్డిని అయితే అదుపులో తీసుకున్నప్పటికీ పలు సెక్షన్ల కింద కూడా కేసులను అయితే నమోదు చేసినట్టుగా కూడా తెలుస్తుంది. ముఖ్యంగా అతనిపై వస్తున్నటువంటి అభియోగాల కింద చూస్తుంటే ఇప్పటికే రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్నటువంటి ఆయనకైతే ప్రత్యేకమైనటువంటి వెసులుబాటు కల్పిస్తూ కూడా ఆయన విఐపీ అంటే ఇప్పుడు ప్రస్తుతం ఎంపీగా కొనసాగుతున్నారు కాబట్టి ఆయనకి మంచి సౌకర్యాలు కూడా ఏర్పాటు చేయాలని కూడా చెప్పుకొస్తున్న నేపథ్యంలోనే ఆ విధంగానే అన్ని ఏర్పాట్లు చేసే భాగంగా ఇప్పుడు రాజమండ్రి సెంట్రల్ జైల్లోనే స్నేహ బ్లాక్లోనే ఆయనైతే ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఆ యొక్క ఆయనకి ఏదైతే ఖైదీ నెంబర్ 404 అలాగే 4196 అనే నెంబర్ కూడా కేటాయించినటువంటి పరిస్థితి కొనసాగుతుందని చెప్పాలి. ఇప్పుడు రాజమండ్రి సెంట్రల్ జైలు అధికారులు అయితే మరో పక్కన దీనికి సంబంధించినటువంటి ఏదైతే ఆయన ఒక ప్రెస్ నోట్ కూడా రిలీజ్ చేశారు. ఆయన హెల్త్ బులెటిన్ ఏ విధంగా ఉంది అలాగే తన ఆరోగ్య పరిస్థితి ఏ విధంగా ఉన్న దానిపై కూడా పోలీసు ఈ యొక్క సెంట్రల్ జైలు అధికారులు ఎవరైతే ఉన్నారో దీనిపై కూడా వివరణ ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. రాహుల్ ఎవరైతే ఉన్నారో పర్యవేక్షణ కేంద్ర కర్మాగార సూపరింటెండెంట్ ఎవరైతే ఉన్నారో దీనిపై ఆయనకు సంబంధించినటువంటి ఒక ప్రెస్ నోట్ కూడా విడుదల చేశారు. అలాగే ప్రధానంగా ఆయనకు సంబంధించినటువంటి ములాఖత్తుకు ఇప్పుడైతే ప్రస్తుతం ఆయనకు సంబంధించినటువంటి ఎవరైతే ఉన్నారో అలాగే ఆయనకి సంబంధించినటువంటి పెద్దిరెడ్డి ద్వారకానందరెడ్డి కూడా తన ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో అతను కూడా ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైలు వద్దకి నిన్న నుంచి కూడా ఇక్కడికి వచ్చారు. ఈరోజు ఉదయం కూడా రాజమండ్రి సెంట్రల్ జైలు వద్ద కూడా ఎవరైతే ద్వారకానందరెడ్డి తన బాబాయ్ ఎవరైతే ఉన్నారో ఎమ్మెల్యే ఆయన కూడా ఇక్కడికి వచ్చి ఇక్కడ ఉన్నటువంటి స్థానిక వైసీపీ నాయకులతో పాటు కొంతమంది ఇక్కడ లాయర్లతో కూడా ఇక్కడ మాట్లాడుతున్నటువంటి పరిస్థితి ప్రధానంగా ఉంది. రేపైతే
ప్రధానంగా మిథున్ రెడ్డిని చూసేందుకు భారీగా వైసీపీ నాయకులు అయితే తరలి వచ్చే అవకాశం కనపడుతుంది. మరో పక్కన మిథున్ రెడ్డిని చూసేందుకు రేపైతే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కూడా రాజమండ్రి వస్తారని కూడా సమాచారం అయితే మనకు వచ్చినటువంటి సమాచారంగా చెప్పాలి. ఈ నేపథ్యంలో రేపైతే ఏ విధంగా ఉంటుంది, ఆయన ఆగస్టు 1వ తారీఖు వరకు కూడా ఈ యొక్క రాజమండ్రి రిమాండ్ ఖైదీగానే ఉండాలంటూ కూడా ఏసీబీ తీర్పు ఇచ్చిన నేపథ్యంలో ప్రస్తుతం ఆయనైతే పోలీసులు ప్రధానంగా గత ఏదైతే విచారణకు అయితే సహకరించడం మీద కూడా ఆరోపణలు వస్తున్నాయి కదా. అంటే ఈ 10 రోజుల్లో కూడా మరిన్ని వివరాలు అయితే ఏసీబీ అధికారులు కూడా సేకరించేందుకు కూడా అతన్ని కస్టడీ కోరే అవకాశం అయితే క్లియర్ కట్గా కనపడుతుంది. ఈ నేపథ్యంలో మరి దీనిపై మరిన్ని విషయాలు అయితే తెలియాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పాలి. మొత్తం మీద అయితే ఇప్పుడు రాజమండ్రి సెంట్రల్ జైల్లోనే మిథున్ రెడ్డి అయితే ఇప్పుడు రిమాండ్ ఖైదీగా ఉన్నారు. అలాగే నిన్న నుంచి చూసుకుంటే నిన్న రాత్రి వచ్చినట్టు ఆయన ఈరోజు 2వ రోజుగా మనం ప్రధానంగా చెప్పొచ్చు. అలాగే ఆగస్టు 1వ తారీఖు వరకు కూడా ఆయన అయితే రిమాండ్ విధించినటువంటి పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పాలి. ఏదేమైనా వైసీపీ నాయకులు ఆయన అక్రమంగా అరెస్ట్ చేశారంటూ కూడా ఈరోజు ఉదయం ఎవరైతే తూర్పుగోదావరి జిల్లా వైసీపీ జిల్లా అధ్యక్షులు ఎవరైతే ఉన్నారో చెల్లిపోయిన వేణుగోపాలకృష్ణ కూడా మాజీ మంత్రి ఇక్కడికి రావడం దీనిపై ఆరోపణలు కూడా చేశారు. అలాగే జగన్మోహన్ రెడ్డిపై ఉద్దేశపూర్వకంగా ఈ విధంగా రకరకాల కేసులు బనాయించేందుకే ఇటువంటి ఒక్కొక్కటి కూడా వెలికి తీసి రకరకాల అన్ని కోణాల్లో కూడా ఆలోచించి ఈ విధంగా కుట్రపూరితంగా కేసులు బనాయించే పనిలోనే ఈ విధంగా కూటమి ప్రభుత్వం అయితే చేస్తుంది. చంద్రబాబు నాయుడుపై కూడా ఈ విధమైన ఆరోపణలు అయితే చేస్తున్నటువంటి పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పాలి. ఏదేమైనా ఇప్పుడు ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైలు వద్ద అయితే పరిస్థితి అక్కడ వైసీపీ నాయకులు అయితే రాత్రంతా హడావడి చేసినప్పటికీ ఉదయం కొద్దిపాటు మాత్రం వైసీపీ నాయకులు వచ్చారు. రేపు భారీ ఎత్తున ఆయన ఎవరైతే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో పాటు కొంతమంది వైసీపీ నాయకులు వచ్చే అవకాశం అయితే రాజమండ్రి సెంట్రల్ జైలుకి అయితే రేపు భారీగా తరలి వచ్చే అవకాశం ఉందంటూ కూడా వైసీపీ వర్గాలు అయితే చెప్పుకొస్తున్నటువంటి పరిస్థితి ముఖ్యంగా ఉందని చెప్పాలి. దిక్కునున్న తాజా పరిస్థితి. కెమెరా అనిల్తో ప్రకాష్, ఆర్టీవీ, రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.